వాయిస్ ఆఫ్ వేదాస్ ఇన్ తెలుగు. తెలుగులో వేదాల గళం. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. నమస్కారం. ఈరోజు మనం ఆ మహాదేవుని లింగాష్టక స్తోత్రం గురించి పాట రూపంలో విని తర్వాత దాని అర్థాన్ని కూడా వినబోతున్నాం. సదాశివ లింగాన్ని ఓం నమః శివాయ. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కనకమహామణిభూషితలింగం పణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. బ్రహ్మమురారి సురార్చితలింగం. బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు, మురారి అంటే విష్ణు, సుర అంటే మిగతా దేవతలు, అర్చిత అంటే పూజింపబడిన, లింగం అంటే శివలింగం. అంటే బ్రహ్మ విష్ణు మరియు సమస్త దేవతలచే పూజించబడే శివలింగానికి నమస్కారం. నిర్మల భాషిత శోభిత లింగం. నిర్మలంగా ప్రకాశించే శోభిల్లే లింగానికి నమస్కారం. జన్మజ దుఃఖ వినాశన లింగం. జన్మ జన్మల దుఃఖాలను నాశనం చేసే లింగానికి నమస్కారం. తత్ప్రణమామి సదాశివలింగం. సదాశివ అంటే సదాశివుడు, అంటే ఆ సదాశివలింగాన్ని నేను నమస్కరిస్తున్నాను.
దేవముని ప్రవరార్చిత లింగం అంటే దేవతలు మరియు శ్రేష్టమైన మహర్షులచే పూజించబడిన ఆ లింగానికి నేను నమస్కరిస్తున్నాను. కామదహన కరుణాకర లింగం కామదేవుని దహించి కరుణను చూపే ఆ లింగానికి నేను నమస్కరిస్తున్నాను. రావణ దర్ప వినాశనుల లింగం రావణుని యొక్క వినాశనాన్ని రావణుని యొక్క అహంకారాన్ని నాశనం చేస్తున్న ఆ లింగానికి నేను నమస్కరిస్తున్నాను. సర్వ సుగంధ సులేపిత లింగం అంటే సుగంధాలు అంటే సువాసనలు, సులేపిత అంటే చక్కని లేపనం చేయబడిన అన్ని సువాసనలతో అభిషేకించబడిన ఆ లింగానికి నేను నమస్కరిస్తున్నాను. బుద్ధి వివర్ధన కారణ లింగం అంటే బుద్ధిని వికసింపజేసే కారణమైన లింగానికి నేను నమస్కరిస్తున్నాను. సిద్ధ శిరాసుర వందిత లింగం అసురులు, సిద్ధులు, దేవతలు అందరూ వందనం చేసే ఆ లింగానికి నేను నమస్కరిస్తున్నాను. కనక మహామణి భూషిత లింగం అంటే బంగారము, మహామణి రత్నాలతో అలంకరింపబడిన లింగానికి నమస్కారం. పనిపతి వేష్టిత శోభిత లింగం సర్పరాజు వాసికు చుట్టబడిన శోభిల్లే లింగానికి నా నమస్కారం. దక్ష సుయజ్ఞ వినాశన దక్ష అంటే దక్ష ప్రజాపతి, సుయజ్ఞ అంటే యజ్ఞం, వినాశన అంటే నాశనం చేసినది అంటే దక్షిణుని యజ్ఞాన్ని నాశనం చేసిన లింగానికి నేను నమస్కరిస్తున్నాను. ఇక తర్వాతది కుంకుమ చందన లేపితలం. కుంకుమ అంటే కుంకుమ పువ్వు, చందనం అంటే చందనం, లేపిత అంటే పుయ్యబడిన అంటే కుంకుమ మరియు చందన లేపలతో పుయ్యబడిన లింగానికి నమస్కారం. పంకజహర సుశోభిత లింగం పంకజ అంటే పద్మం, తామర పువ్వు లేదా మిగతా పువ్వులు అనుకోవచ్చు. హర అంటే హారం, సుశోభిత అంటే చక్కగా శోభిల్లే అంటే తామర పువ్వుల హారాలతో సుశోభితమైన లింగానికి నమస్కారం. సంచిత పాప వినాశన లింగం సంచిత అంటే పోగు చేసుకున్న పాపం, పాప అంటే పాపాలు, వినాశన అంటే నాశనం అంటే జన్మ జన్మల సంచిత పాపాలు నాశనం చేసే లింగానికి నమస్కారం. దేవగణార్చిత సేవిత లింగం దేవగణ అంటే దేవతల సమూహాలు, అర్చిత అంటే పూజించబడిన, సేవిత అంటే సేవించబడిన దేవగణాల చేత పూజించబడే సేవించబడే లింగానికి నమస్కారం. భావంతో భక్తితో ఏవచ అంటే మాత్రమే కేవలం భావము భక్తితో పూజించబడే ఆ లింగానికి నమస్కారం. దినకర కోటి ప్రభాకర లింగం దినకర అంటే సూర్యుడు, కోటి అంటే కోటి, ప్రభాకర్ అంటే ప్రకాశించుడు, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే ఆ లింగానికి నా నమస్కారం. భావైర్భక్తి విరైవచ లింగం అంటే అష్టదలోపరి వేష్టిత లింగం అంటే అష్టదలోపరి వేష్టిత లింగం. అష్టదళ అంటే 8 రేకులు, పరి అంటే పైన, వేష్టిత అంటే చుట్టుబడినది అంటే 8 రేకుల పద్ముపై చుట్టబడిన విరాజిల్ల లింగానికి నమస్కారం. సర్వ సముద్భవ కారణ లింగం సర్వ అంటే సమస్తం, సముద్భవ అంటే ఉద్భవించడానికి కారణమైనది అంటే సమస్త సృష్టికి మూలానికి కారణమైన ఆ లింగానికి నా నమస్కారం. అష్టదరిద్ర వినాశన లింగం అంటే అష్ట అంటే 8, దరిద్ర అంటే మొత్తం 8 దరిద్రాలు, పేదరికం, వినాశనం, ధన దారిద్ర్యం, జ్ఞాన దారిద్ర్యం, ఆరోగ్య దారిద్ర్యం వంటి 8 రకాల దారిద్ర్యాలు ఈ లింగానికి భక్తితో పూజించిన వారికి ఆ దారిద్ర్యాలు నశిస్తాయి. నశింపజేసే ఆ లింగానికి నా నమస్కారం. సురగురు సురవర పూజితలకు సురగురు అంటే దేవతలకు గురువైన బృహస్పతి, సురవర అంటే శ్రేష్టమైన దేవతలు, పూజిత అంటే పూజింపబడిన అంటే దేవతల గురువైన బృహస్పతి, శ్రేష్టమైన మిగతా దేవతలచే పూజింపబడే లింగానికి నా నమస్కారం. సురవన పుష్ప సదార్చిత లింగం సురవన అంటే దేవతల వనం, పుష్ప అంటే పుష్పాలు, సదార్చిత అంటే సదా అర్చించబడిన అంటే దేవతల వనంలోని పుష్పాలతో సదా పూజింపబడే లింగానికి నమస్కారం. పరాత్పరం పరమాత్మక లింగం పరమాత్మక లింగం పరమపదం పరమాత్మక లింగం పరమపదం పరమాత్మక లింగం అంటే పరమాత్మ స్వరూపమైన సర్వోన్నతమైన ఆ లింగానికి నా నమస్కారం. ఇక ఫలస్మృతి లింగాష్టకమిదం పుణ్యం లింగాష్టకం అంటే శివాన్ని కీర్తి 8 శ్లోకాలు. ఇదం అంటే ఇది, పుణ్యం అంటే పుణ్యమైనది. యా పటే శివ సన్నిధు యా అంటే ఎవరు, పటేత్ అంటే పఠిస్తారో శివుని సన్నిధిలో శివలోకమవాప్నోతి శివలోకానికి వెళ్తారు. శివైన సహ మోదతే శివైన అంటే శివునితో, సహా అంటే కలిసి, మోదతే అంటే ఆనందిస్తూ ఉంటారు. ఇంతవరకు మీరు చూసినట్లయితే మీకు నచ్చిందని అనుకుంటూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్ ఎందుకు నచ్చలేదు కామెంట్ కూడా చేయండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. వాయిస్ కి స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.